హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామోషా బ్లాగ్స్. ఈరోజు ఏం చెప్తున్నారు అనుకుంటారా? ఈరోజు అయితే వంట ఏం లేదు ఫ్రెండ్స్. శుక్రవారం పొద్దున్నే పప్పు అన్నం అవుతున్నది. ఇంకా ఆయిల్ అయితే గట్టిగా అయితే పెట్టుకున్నా. శుక్రవారం కదా, తలస్నానం అయితే చేసిన. బాగా అయితే తల అయితే నొస్తుంది. ఆయిల్ అయితే పెట్టుకున్నా. ఈరోజు ఇంకోటి కూడా ఏంటంటే, నేను బ్యాంక్ కాడ కూడా వెళ్ళిన. బ్యాంక్లో పని ఉండి కొంచెం బ్యాంక్ కాడికి కూడా వెళ్ళిన ఫ్రెండ్స్. అందువల్ల ఇవాళ కొంచెం అలసిపోయినా. మామూలు చూడండి, అలసిపోయిన రోజే గుడ్డలని పీక్కింది వేసిర్రు. ఏం చేయాలా? కూర్చొని అయితే నిమ్మలంగా అయితే కూర్చొని అయితే మడతెత్తున్నా. మెడకబడ్డ పంకార ఒక తప్పదు అంటారు కదా, ఇదేనేమో అది. ఓపిక లేదని పక్క వేసుకొని పండుకుంటే అటుకొని ఇటుకొని బట్టలు అయితే వేసిర్రు. నేను బ్యాంక్ కాడికి పోయి వచ్చేకల్లా నాకు ఇంత పని పెట్టిర్రు. నేనైతే వాళ్ళ ఇంట్లో అయితే వదిలిపెట్టి వెళ్ళిపోయినా. ఇంత పని చేసిర్రు ఫ్రెండ్స్. చూడండి, ఓపిక లేనప్పుడు ఈ పిల్లలు పనులు అయితే పెడతారు. మీ ఇంట్లో కూడా ఇట్లనే పెడతారా? ఈరోజు అయితే మొత్తం అయితే బట్టలు అయితే మడతేస్తున్నా. మళ్ళీ వాళ్ళ బట్టలు తీయలేదు, మొత్తం నా బట్టలే తీసిర్రు. చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, నేను కింద సెల్ఫ్ అంతా చదివినా కదా, కింద సెల్ఫ్ చదివి ఆ పైన సెల్ఫ్ ఖాళీ చేసిన సెల్ఫ్కి మళ్ళీ బట్టలు పెట్టే కల్లా కింద నుంచి అయితే ఈ సైడ్ నుంచి అయితే చూడండి, మా చిన్న పాప అక్కడ ఉంది. ఆమె అయితే మొత్తం అయితే ఒకసారి చున్నీ వేసుకొని చూస్తా అంటే అదొక చున్నీ గుంజితే నా చున్నీలన్నీ పడిపోయినాయి. చున్నీలు మడతేస్తుడు ఎంత కష్టం. ఏం చేస్తాం, ఏం అనలేము పిల్లల్ని. ఆడికైతే కొంచెం సేపు అయితే తిట్టినా. వాడు తిడుతుండే వీడియో అయితే తీస్తుండు. అస్సలు మస్తు హెడేక్ వచ్చిండే ఫ్రెండ్స్. ఏం చేద్దాం మరి, హెడేక్ వచ్చినా ఏది వచ్చినా ఇంటి నిండా బట్టలు ఉంటే అట్లా ఉండలేము కదా. మొత్తం కింద సెల్ఫ్ అయితే చదువుకున్నా, ఇంకా పై సెల్ఫ్ అయితే చదివేసేయాల. ఇంకా మంచం వెనక నా ఇంకా అటు ఉన్నాయి చూడండి, నా వెనక అవి కూడా అయితే మొత్తం చదరాల. అసలు ఒక జత 2 జతలే ఉండాలి ఫ్రెండ్స్. ఇవాళ కట్టుకోవాలా, రేపు ఉతకాలా, మళ్ళీ ఎల్లుండి అవి వేసుకోవాలా. అట్లా ఉండేటట్టుగా అయితే బాగుంటుంది. నిన్ను బట్టలు ఏం వేసుకోవాలో కూడా అర్థం కాదు. నిన్ను బట్టలు ఉంటే ఏం వేసుకోవాలో తెలియదు. మడతెయ్యాలా, ఎంత కష్టం. ఇంకా పైన సెల్ఫ్ అయితే అక్కడక్కడ సెట్ చేసిన. ఏమైతే ఇంకా వాటిని ఏం పీకలేదు. నాకు చాలా అయితే మెడలు అయితే నొప్పి తీసినాయి. వీడైతే చూడు మమ్మీ, నేను వీడియో తీస్తున్నట్టు వాడికి ఆ ఫోటో అయితే చూపించిన. ఇంకా ఓపుకలేదురా నాయన అనేసి నేను మంచిగా దానం చేసి సప్పుడు చేయకుండా మళ్ళీ మంచి చెప్పితే, మా పెద్దోడికి అయితే ముక్కలేని ముద్దదే కదా ఫ్రెండ్స్. మమ్మీ ఈరోజు ఆమ్లెట్ కావాలన్నాడు ఫ్రెండ్స్. నేను ఆమ్లెట్ వేయలేక, శుక్రవారం కదరా ఈరోజు అయితే ఎగ్ అయితే తినొద్దంటే, ఏం కాదు మమ్మీ శుక్రవారం దేవుడు తినొద్దు అనడా అని వాడు నాకు బిస్కెట్ ఎత్తుండు. నేను ఇప్పుడు నువ్వు ఆమ్లెట్ ఎత్తేనే నేను అన్నం తింటానడు ఫ్రెండ్స్. ఏం చేస్తాం, వాళ్ళు ఇంకా అన్నం తినిపోతే ఆమ్లెట్ అయితే వేసినాం. బాయ్ ఫ్రెండ్స్.